హలో ఫ్రెండ్స్, ఎక్కడైతే కనపడుతుంది చూసారా ఈ పెన్సిల్తో మనం ఏదైనా రాసినా సరే చెరపడానికి వాడేది ఈ ఎరేజర్. ఈ ఎరేజర్ని కూడా మనం తయారు చేయొచ్చంట. అంటే మన సొంత క్రియేటివిటీ ఏం కాదులేండి. రీసెంట్గా నేనైతే యూట్యూబ్లో ఒక వీడియో అయితే చేశాను. మన ఇంట్లో ఉండే వస్తువులతో ఎరేజర్ అయితే తయారు చేయొచ్చంట. నాకైతే నమ్మడానికి అయితే అసలు నమ్మకమే కుదరలేదు. ఆడైతే తయారు చేయడం, చెరపడం కూడా జరిగింది. నేను ఆ వీడియో క్లిప్పే పెడదాం అనుకున్నాను, కానీ ఆ వీడియో క్లిప్ కనుక 4 మినిట్స్ 5 మినిట్స్ ఉందన్నమాట. ఆ వీడియో క్లిప్ కనుక ఇక్కడ పెడితే కాపీరైట్ క్లెయిమ్ కానీ స్ట్రైక్ కానీ వేసే అవకాశం ఉందని చెప్పి అయితే నేను వీడియో చూసేది. ఇప్పుడైతే మనం తయారు చేయబోతున్నాం అనమాట. అది కూడా మన ఇంట్లో ఉండే వస్తుంది. దానికంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి క్రియేటర్స్ అండ్ దిస్ ఇస్ వియర్, దిస్ ఇస్ మనదర్ వీడియో. ఇప్పుడైతే మన కళ్ళ ముందు అయితే కాబడుతుంది సరే ఈ పౌడర్, గమ్ము బాటిల్, ఈ రంగు డబ్బా అండ్ షాంపూస్, వీటిని యూజ్ చేసి మనకైతే ఎరేజర్ అయితే తయారు చేశాడు ఆ హిందీ యూట్యూబర్ అయితే. మరి నాకైతే నమ్మకం అయితే అస్సలు కుదురుతలేదు. మటుకు ఒకవేళ తయారవుతుందో లేదో, రియల్ ఫేక్ అయితే మీరు కూడా చూడండి. ఒకవేళ నిజంగా వర్క్ అయితే మటుకి మీరే ఇంక ఇంట్లో తయారు చేసేయచ్చమాట. ఇక్కడైతే ముందైతే షాంపూ అయితే తీసుకోవాలి. షాంపూని చిన్న గిన్నెలో అయితే తీసుకుంటే అందులో అయితే పిండేయాలన్నమాట మొత్తం శుభ్రంగానే. ఫస్ట్ షాంపూ వేసుకున్న తర్వాత అయితే మొత్తం దాంట్లో ఉన్నదంతా కూడా మొత్తం అయితే పిండేయాలి. మరి నాకైతే వర్క్ అవుద్దని అసలు నమ్మకం అయితే లేదు. మరి హిందీ యూట్యూబర్ చేశాడు, మనం కూడా చేసేద్దాంలేండి. ఇంక నెక్స్ట్ అయితే పౌడర్ని అయితే తీసుకుంటే అందులోకి అయితే వేసేయాలన్నమాట. ఆ పౌడర్ని కొద్దిగా వేసుకుంటే షాంపూలో అయితే మిక్స్ చేసుకోవాలి. మనం ఇది కాపీ వీడియో, మన సొంత క్రియేటివిటీ అయితే ఏం కాదు. మనం ఎప్పుడైనా సరే ఎరేజర్లో కొన్నాం, ఎన్ని ఎరేజర్స్ కొన్నామో మనకే తెలియదు అన్నమాట. కనీసం ఒక 20-30 బాక్సులు పైన అయ్యి ఉంటుంది, కిందకైతే కాదు. ఇంక దీనిలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే హ్యాండ్ అయితే లాస్ట్లో యూజ్ చేద్దాం అని చెప్పేసి అయితే ఫస్ట్ ఒక కర్ర పొల్ల అయితే వాడుతున్నాను అనమాట. అలా తిప్పుతూగానే ఇంకా మన పౌడర్ని అయితే కలుపుతూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఇందులో అయితే గమ్ము అయితే వేయాలన్నమాట. ఈ గమ్ము వేసిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని కలపాలి. అలా కలుపుతున్న మ్యాక్సిమం ఒక 10 to 20 minutes కలిపితే ఈ విధంగా అయితే మారుద్దన్నమాట. దీన్ని ఇంకా అయితే కలుపుతూనే ఉండాలి. ఇంకా ఇక్కడ చూడండి, ఏదో మన చపాతీ ముద్దలాగైతే తయారవుతుంది కదా, దీన్ని ఇంకా అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా అయితే ఇది ఎరేజర్ కింద మారిపోద్దంట. నాకైతే నమ్మడానికి అస్సలైతే నమ్మకం కుదిరతలేదు. ఒకవేళ వర్క్ అయితే మట్టుకి మంచిదే కాబట్టి మనందరికీ కూడా ఒకవేళ ఎరేజర్ ఎప్పుడైనా గుమ్మ పిల్లలు ఎక్కడైనా పడేసినా సరే వెంటనే ఇంట్లో అయితే తయారు చేసి ఇచ్చు. ఇక్కడైతే నేనైతే ఫుడ్ కలర్ అయితే లైట్గా అయితే వేసాను అనమాట. మరి ఎక్కువ వేసినా సరే మళ్ళీ కలర్ అనేది అంటుకుపోద్ది అని చెప్పేసి నేనైతే లైట్గా అయితే వేసి మళ్ళీ పౌడర్ వేసి మళ్ళీ సేమ్ అయితే దాన్ని అయితే మిక్స్ చేస్తూనే ఉన్నాను అనమాట. దగ్గర ఇప్పుడు 10 minutes అయితే మిక్స్ చేశాను. 10 minute వీడియో అయితే నేను పెట్టలేను కాబట్టి దీన్ని షార్ట్ చేసి పెట్టాను అనమాట. ఇక్కడ చూడండి, పెసగా దీన్ని మొత్తం కలపగా అయితే ఇదైతే ఈ కలర్లోకి అయితే మారింది అనమాట, వైట్ కలర్లోకి అయితేనే. ఇక్కడ మొత్తానికి అయితే ఇది కొంచెం మనకి రబ్బర్ లాగా సాగుతుంది. ఇప్పుడు దీన్ని అయితే ఒక పేపర్ మీదకి అయితే తీసుకుని మళ్ళీ దీన్ని పౌడర్ రాసుకుంటూ దీన్ని అయితే ఒక షేప్ తీసుకురావడానికి అయితే ట్రై చేద్దాం అన్నమాట. నాకైతే మ్యాక్సిమం నమ్మకం అయితే కుదరలేదు. ఇక్కడ చూడండి, నేను కింద కూడా పౌడర్ వేసి ఆ పౌడర్ వద్దుతో అయితే ఒక షేప్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాను. మరి వర్క్ అవుతుందో లేదో చూడండి. ఒకవేళ మీకు వర్క్ అవుతుందని తెలిస్తే ముందు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ వర్క్ అవ్వదని తెలిస్తే మటుకు అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికంటే ముందు మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. దీన్ని అయితే షేప్ తీసుకొస్తా ట్రై చేస్తున్నాను, కానీ ఇదైతే రావట్లేదు అన్నమాట. నేను ఎంత ట్రై చేస్తున్నా అదైతే ఈ ఎరేజర్ షేప్లోకి అయితే రావట్లేదు. మరి మనకి షేప్ ముఖ్యం కాదు కాబట్టి, మనకి వర్క్ అవుద్దో లేదో ముఖ్యం కాబట్టి మనం చూద్దామన్నమాట. మరి వాళ్ళకైతే పాసిబుల్ అయిపోయింది, మరి మనకు పాసిబుల్ అవుద్దో లేదో చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే చేస్తాను అనమాట. ఇక్కడైతే చూడండి, నా పేరు అయితే రాసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ పేరుని చెరిపేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ కొంచెం జరిగింది ఈ అనే అక్షరం, ఆ కనుంచి చెరుగుతలేదు అన్నమాట. నేను మళ్ళీ దీన్ని మొత్తం అటు ఇటు బాల్ కింద చేసి మనం అయితే మళ్ళీ చెప్తున్నాను, కానీ నో యూజ్ మాట. ఇదైతే చిరగడం లేదు. ఇప్పుడు దాకా చేసింది అయితే టైం వేస్ట్ మాట. నేను నిజంగానే దీనికన్నా వేరే వీడియో చేసిన వదిలిపోతున్నాను. నిజంగా హిందీ వాళ్ళకి ఎలా చెరిపోతాయో మరి మనకైతే చెరగవు. అంటే మనం వీడియో చేసినదే చెరిపేసి ఎడిటింగ్లో పెట్టచ్చు అనుకో. కాదు, మనం ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇదైతే చెరగడం లేదు. ఇదైతే ఫేక్ అన్నమాట. మెయిన్గా మీరు కూడా ఎప్పుడైనా అటువంటి ఫేక్ వీడియోలు కనపడితే చూసేసి ఇంట్లో చేసేయకండి. అనవసరంగా పౌడర్ వేస్ట్, టైం వేస్ట్, మనీ కూడా వేస్టే. దీనికన్నా వేరే వీడియో ఏదైనా రికార్డ్ చేసుకుని వదిలిపోతుంది. దీనికి టైం పట్టిందన్నమాట. ఓ 4-5 సార్లు చేసి ఉంది నా షేప్ తీసుకురావడానికి. నిజంగా మొత్తం వేస్ట్, పొద్దున్న నుంచి వృధా అన్నమాట ఈ పని అంతా కూడా. మీరైతే అసలు ఒంట్లో అయితే ట్రై చేయొద్దు. దీనివల్ల అయితే ఇదైతే చెరగదు. శుభ్రంగా ఒక 5 రూపాయలు ఇట్లా రబ్బరే కొనుక్కురండి, అది ఎరేజర్ కొనుక్కొచ్చేసి ఇవ్వన్నమాట. ఇంక ఇటువంటి వీడియోలు ఎప్పుడైనా చూసినా సరే మీరు అస్సలు అయితే ప్రయత్నం చేయొద్దు. ఇది టోటల్గా ఫేక్ మాట.
నాకైతే అర్థం కాదు. నేను ఒక 10 సార్లు చూసుంటాను వీడియో చూసి యాజ్ ఇట్ ఈస్ చేశాను కానీ అది సెట్ అవ్వదనమాట. ఇంక ఈ వీడియో అయితే అంతే. మ్యాక్సిమం మీ అందరికి నచ్చింది అనుకోండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ బై బై గైస్.